ఏపీలోని కూటమి ప్రభుత్వం మద్యం అమ్మకాలపై ఒక కీలక నిర్ణయం తీసుకుంది. చెల్లింపుల విషయంలో కొత్త విధానాన్ని అమలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో బార్ల ఏర్పాటులో ఎదురవుతున్న సమస్యలపైన దృష్టి సారించారు. ముఖ్యమంత్రి ఆదేశాలు, ఎక్సైజ్ అధికారుల నివేదికల ఆధారంగా మార్పులు రానున్నాయి అని తెలుస్తోంది. కలెక్టర్ల సదస్సులో భాగంగా సీఎం చంద్రబాబు మద్యం అమ్మకాలపై చర్చించారు. బెల్ట్ షాపులు పెరగడానికి ప్రధాన కారణం డిజిటల్ చెల్లింపులు లేకపోవడమేనని ఆయన పేర్కొన్నారు. అందుకే రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాల్లోనూ 100% డిజిటల్ పేమెంట్స్ అమలు చేయాలని ఆదేశించారు. ఇలా చేయడం వల్ల స్మార్ట్ ఫోన్ లేని రోజువారీ కూలీలు ఎలా మద్యం కొనుగోలు చేస్తారు అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. డిజిటల్ చెల్లింపులు ఎలా చేయాలో తెలియని వాళ్ల పరిస్థితి ఏంటి అని మందుబాబులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మందు కొనుక్కోవడానికి ఇప్పుడు మేము స్మార్ట్ ఫోన్ ఎలా కొనాలి, చదువులేని మేము డిజిటల్ చెల్లింపులు ఎలా నేర్చుకోవాలి అని రోజువారీ కూలీ చేసుకునే మందుబాబులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా డిజిటల్ పేమెంట్స్ చేసే దుకాణాలకు భవిష్యత్తులో కూడా ప్రాధాన్యత ఇద్దామని చెప్పారు. అలాగే ఎర్రచంద్రం అమ్మకాలపై కూడా దృష్టి సారించి ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. ఇక బార్ల ఏర్పాటుకు సంబంధించి ఎదురవుతున్న ఇబ్బందులపైన సీఎం ఆరా తీశారు. మద్యం దుకాణాల కన్నా బార్లకు సరఫరా చేసి మద్యం ధర 16% ఎక్కువ ఉండడం ఒక సమస్యగా ఉందని ఎక్సైజ్ అధికారులు వివరించారు. మరోవైపు మొదట పర్మిట్ రూములకు అనుమతిచ్చి ఆ తర్వాత బార్లకు ముందుకు రావడం వల్ల సమస్య ఏర్పడిందని కొందరు అధికారులు చెప్పారు. కారణాలను అన్వేషించి తన వద్దకు రావాలని, పరిష్కారం చూద్దామని చంద్రబాబు వారికి సూచించారు. బార్ల కోసం దరఖాస్తు చేసుకునే చివరి తేదీ ఈ రోజుతో ముగియనుంది. ఈ దరఖాస్తులు ప్రక్రియ పూర్తి చేసి రేపు లాటరీ తీయాలని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. మరి ఈ రోజు సాయంత్రాన్ని ఎక్సైజ్ శాఖ గడువు పొడిగింపుతో ఎలాంటి స్పందన వచ్చింది, ఏ మేరకు దరఖాస్తులు వచ్చాయనే దానిపై పూర్తి స్పష్టత రానుంది. మొత్తానికి ఏపీలో మద్యం విధానంలో కీలక మార్పులు రానున్నాయి.